ఒక నిరాహార దీక్ష, ఒక ఉద్యమం ఇప్పుడు దేశ రాజధానిలో కొత్త మలుపు తీసుకోబోతుంది. 23 రోజులుగా కొనసాగుతోన్న నిరసనలపై కేంద్రం మౌనం వీడకపోవడంతో పార్లమెంటు ముట్టడించేందుకు సిద్ధమవుతోంది కాక్రోచ్ జనతా పార్టీ. జూలై 20న పార్లమెంటు సమావేశాల మొదటి రోజే భారీ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఉద్యమానికి పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. సోనం దీక్ష చేపట్టి ఇప్పటికే 15 రోజులు పూర్తయ్యాయి. 7.5 కిలోల బరువు తగ్గారు. బ్లడ్ ప్రెషర్ పడిపోయింది. శరీరం బలహీనపడుతోంది. అయినా పోరాటం ఆగదు. జూలై 20న పార్లమెంటుకు వెళ్తాం అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసనలు మొదలై 23 రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన మాత్రం రాలేదు. అందుకే ఇప్పుడు తమ డిమాండ్లను నేరుగా ఎంపీల ముందే ఉంచాలని సిజేపీ నిర్ణయించింది. ఈ ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సిపిఐ సిపిఎం నేతలు సంఘీభావం ప్రకటించారు. అయితే ఇది ఒక్క ప్రతిపక్షాల ఉద్యమం కాదు, అన్ని పార్టీల ఎంపీలు రావాలి అని సిజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు భారీ వర్షం కూడా నిరసనకారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. టెంట్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ చెప్తే ఢిల్లీ పోలీసులను వేడుకున్నారు. కానీ అనుమతి ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. ఇంత జరుగుతున్న వాంగ్చుక్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. నన్ను హీరోగా చూడొద్దు, నన్ను గాంధీతో పోల్చొద్దు. ప్రతి పౌరుడు తన బాధ్యత నిర్వహించాలి. ఒక్కరోజు అయినా ఉద్యమంలో పాల్గొనాలని లేదా సంఘీభావంగా నిరాహార దీక్ష చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం 2 ప్రధాన డిమాండ్ల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండవది పరీక్షల అవకతవకల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ₹1 కోటి పరిహారం. ఇప్పుడు అందరి దృష్టి జూలై 20 పైనే ఉంది. పార్లమెంట్ మార్చ్తో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరుగుతుందా లేక ప్రభుత్వం స్పందిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.